గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. క్రీడని సమర్థించుకుంటున్నారా? కరెక్టే, దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే మనం ఏదైనా ఫంక్షన్ అవుతుంది లేకపోతే ఏమైనా పెళ్లి దావతలు అయితే సో చాలా మంది బ్యాండ్ వాళ్ళ మీదకి డబ్బులు ఎగరేస్తారు. మళ్ళీ ఇప్పుడు అమ్మాయిలు డాన్స్ చేస్తారు కదా ఎక్కడికైనా ఫంక్షన్ గింక్షన్కి ఏదైనా ఉంటే కదా అవి. సో దాని మీద డబ్బులు వేసినప్పుడు లేని బాధ, నేను ఎగరేసినప్పుడు ఎందుకు వచ్చింది బాధ? నేను ఎందుకు అంటానంటే, మీ మమ్మీ వాళ్ళు అంత కష్టపడ్డారని మీరే చెప్పారా? మీకు డబ్బులు కావాలనే సిచ్యువేషన్లో అప్పులు చేసైనా సరే లేకపోతే ఏదో ఒకటి చేసి డబ్బులు ఇచ్చిన వాళ్ళు మీ అమ్మ మీ నాన్న. అప్పుడు వాళ్ళు గుర్తు రాలేదా? అంత డబ్బులు ఎక్కువైతే వాళ్ళకి ఇవ్వచ్చుగా, మీకోసం కష్టపడింది వాళ్ళే కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. నేను ఒక కంటెంట్ ఇచ్చిన అంతే, ఒక కంటెంట్. నేను ఎక్కువ కూడా వీడియోలు పెట్టలేదు, జస్ట్ నేను 3 వీడియోస్ ఏమో పెట్టిన అంతే. దానికంటే ఎక్కువ నేను ఏం పెట్టలేదు. మీరే అన్నీ హెల్పింగే పెట్టిన. నేను ఫాలోవర్స్కి గివ్ ఇచ్చిన. దాని తర్వాత మా అంత కావాలని నా మీద ట్రస్ట్ లేకపోతే ఏమి మళ్ళా దగ్గర 300 మంది వచ్చారు. జస్ట్ నేను ఎంత 15 మినిట్స్లో ఏమో వెనక అంతమంది ఫాలో అయ్యారు. అంతమందికి నేను డబ్బులు ఇవ్వను కదా, అందులో ఒక పర్సన్కి ఇచ్చిన నేను. ఎందుకంటే ఫస్ట్ ఆ పర్సన్ వచ్చింది కాబట్టి, నాకు కలిసింది కాబట్టి ఆ పర్సన్కి ఒకరికి ఇచ్చిన. కానీ దాన్ని కూడా మళ్ళీ కేసు అని చెప్పి మళ్ళీ అది కూడా చేసారు. నేను ఆడ డబ్బులు ఎగరేయలే, జస్ట్ నేను నా చేతులు తేటి నేను ఆన్లైన్ చేసిన. నేను ఆడ కూడా ప్రాబ్లం క్రియేట్ చేశారు. ఎందుకు పిలవడం అప్పుడు? కాదండి, అసలు ఈ గివ్ అవేలు, డబ్బులు ఇవ్వడాలు, లేకపోతే మీకు ఇది ఇస్తాం తీసుకోండి అని దీని వెనక రీజన్ ఏంటి? ఫాలోవర్స్ని పెంచుకోవడమా లేకపోతే ట్రెండింగ్లో ఉండడమా? దేనికోసం చేస్తారు ఇవన్నీ? అసలు కదా ఫాలో కొట్టండి నాకు అని చెప్పి ఎందుకు మరి గివ్ అవే అసలు ఎందుకు వచ్చింది ఈ ట్రెండ్? అసలు నేనే క్రియేట్ చేసిన. అది మీరే క్రియేట్ చేశారు ఈ గివ్ అవే? నేనే క్రియేట్ చేసిన. మనీ అనేది, మళ్ళీ దాని తర్వాత డిఫరెంట్ కంటెంట్స్ నేనే క్రియేట్ చేసిన. గ్లాస్ బౌల్లో చిట్టీలు పెట్టి లక్కీ డ్రా లాగా గివ్ అవేలు అసలు ఎవరు చేయలేదు. అసలుకి ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన గివ్ అవే. మీరు దాన్ని కూడా గొప్పగా ఫీల్ అవుతున్నారు? లేదు, ఎందుకంటే వాళ్ళకి యూజ్ వస్తాయి కదా మనీ. ఇప్పుడు చాలా మంది స్విగ్గీ జొమాటో హైదరాబాద్కి వచ్చి బతుకుదామని చెప్పేసి ఊళ్ళో నుంచి వస్తారు. వాళ్ళు మనకు ఫాలో అయ్యి ఉంటారు. వాళ్ళకి కూడా మనం ఏమైనా చేద్దామని చెప్పేసి ఒక కాన్సెప్ట్ మీద నేను ఇలా చేసిన. సో నేను ఒక ప్లేస్లో ఉన్నాను అనుకో, ఈ ప్లేస్కి వస్తాడు, నేనేమన్నా వీడియోలో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వచ్చి తీసుకోండి అమౌంట్ అని చెప్పిన. కావాలని నేను ఆ అమౌంట్ ఎక్కువ రాసి పెడతాను నేను. సో ఎందుకంటే వాళ్ళకి కూడా యూజ్ వస్తాయి అని చెప్పేసి. నేను స్టార్టింగ్ నుంచి 10,000 పైనుంచి వేస్తా ఆ స్టార్టింగ్ అమౌంట్. అది దానికంటే లో అమౌంట్ నేను ఏడ్ ఇవ్వలేదు. నేను 10,000 పైననే. ఓకే, నేను అడిగేది ఏంటంటే, డబ్బు మీద విలువ లేకనా లేకపోతే డబ్బు విలువ మీకు తెలియకనా, మీకు అంత అవసరం లేకనా మీ ఫ్యామిలీకి డబ్బులు? మహాలక్ష్మి లక్ష్మీదేవి వచ్చిందంటే ఎలా వచ్చినా ఎంత వచ్చినా జాగ్రత్తగా భద్రపరుచుకొని మనకు ఉన్నంత వరకు వాడుకోవాలి. అవసరమైనప్పుడు, ఇప్పుడు మీకు నిన్న సిచ్యువేషన్లో అవసరమైందా? అప్పుడు అక్కడ ఎగరకపోతే ఇక్కడ ఉందనా, లేకపోతే అక్కడ ఇవ్వకపోతే ఉందనా? ఇలా ఎందుకు ఆలోచించలేదు అని అడుగుతున్నా. మీరు చేసిన తప్పు పట్టట్లేదు. నిజంగా అవసరం ఉన్న వాళ్ళకైతే మీరు 100 రూపాయలు భోజనం పెట్టినా కూడా వాళ్ళు తినేవాళ్ళే. బట్ మీకు అవసరం ఉంటుంది అనే ఆలోచన ఎందుకు రాలేదు అంటున్నాను నేను. చూసిన చాలా మంది నా షాప్ కాడికి వచ్చేవాళ్ళు, ఎడ్స్ మ్యూజియం దగ్గరికి. అన్న నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న అని చెప్పేసి కాళ్ళ మీద పడ్డారు. సో ఇంకా అప్పుడు అనిపించింది ఏమైనా చేద్దాం కొత్తగా అని చెప్పి స్టార్ట్ చేసిన ఈ వర్క్. దీనివల్ల కూడా మనం చేసిన మంచి ఏడిపోదు, మనకి పుణ్యం వస్తుంది. సో అదొకటి గుర్తు పెట్టుకొని అందరికి ఉంచిన. నేను వచ్చిందా పుణ్యం అంటే ఇక ఏమో రాలేదు, కానీ ఇక ముందు వస్తుంది అనుకుంటా, తెలియదు. వస్తుంది అనుకుంటున్నారా? ఎలా? ఒక విధంగా చెప్పండి. జనం హేట్ చేస్తున్నారు, ఫాలోవర్స్ తిడుతున్నారు, మీ ఇంట్లో వాళ్ళు అసలు మిమ్మల్ని ఏమంటారో కూడా తెలియదు. ఫాలోవర్స్ ఎందుకు తిడుతున్నారు అంటే, ఈ బెట్టింగ్ యాప్స్లల్లా దానికి నేను సారీ కూడా చెప్పిన. సారీ, నా వరకు ఏమైనా తప్పై ఉంటే ఐఎమ్ రియలీ సారీ, నన్ను క్షమించండి అని చెప్పేసి కోరుకున్నా కూడా వాళ్ళకి. దాంతో అయిపోయింది నాది. దానికి నాకు ఏ సంబంధం లేదు, బెట్టింగ్కి నాకు. ఇక ఎండ్, ఇక అప్పటికే ఎండ్. ఇప్పుడు వచ్చినా నేను చేయను. నాకు ఇప్పటికి 12 lakhs 20 lakhs ఇస్తా అంటారు నాకు బెట్టింగ్లో. నేను జనాలను మోసం చేద్దామని అనుకుంటే, నేను డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటే వాళ్ళ దగ్గర అడ్వాన్సులు తీసుకొని లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు కదా నేను. కానీ ఎందుకులే మోసం చేసుడు ఎందుకులే అని చెప్పేసి, సో చేసే వాళ్ళకి కూడా మీరు వాళ్ళని ట్రస్ట్ చేయకండి, ట్రస్ట్ చేసి అమౌంట్ ఇన్వెస్ట్ చేయకండి, తీరా లాస్ట్కి మీరే లాస్ అయిపోతారు. కానీ ప్రమోషన్ చేసే వాళ్ళు హై రేంజ్లోనే ఉంటారు, మీరే డౌన్ అయిపోతారు అని చెప్పి అదొకటే చెప్పిన నేను వాళ్ళకి. సో మేము మోసం చేస్తారు, అదొకటి గుర్తు పెట్టుకోండి అని చెప్పిన. అంతా సంపాదించుకోవాలంటే బెట్టింగ్లో నాకు చాలా డబ్బులు ఇస్తారు, అడ్వాన్స్ అయినా లేకపోతే వాళ్ళు ప్రమోషన్ చేసినందుకైనా.
నాకు స్టార్టింగ్ ప్రైజే నేను దగ్గర నేను అడ్వాన్స్ ఎంత తీసుకుంటా ఒకప్పుడు ఇప్పుడు ఒకవేళ నాకు ఇప్పటికి కూడా వస్తాయి మెసేజ్లు, మీకు 20 lakhs ఇస్తా చేయండి బెట్టింగ్. 20 లక్షలు. కానీ ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించిన, కానీ వాళ్ళు నా గురించి ఆలోచిస్తలేరు. వాళ్ళు మనం చేసిన మంచి త్వరగా మర్చిపోయినా మనం చేసిన చెడు రోజులు సంవత్సరాలు కూడా గుర్తుంటది. ఇప్పుడు మీ పొజిషన్ అదే. మీరు మంచి చేసినారో లేదో, నిజంగా ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఆదుకున్నారో లేదో అది గుర్తులేదు, కానీ మీరు చేసిన చెడ్డ పనులు మాత్రం మైండ్ లో అందరికి ఉండిపోయినాయి. అదేగా ఒకటి హైలైట్ అవుతుంది కదా చెడ్డ పని, అదొకటి గుర్తుంటది. చేసిన మంచి ఎవరు చూడరు ఇక ఆడికి ఎండ్. నేను హెల్ప్ చేసిన పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళనే ఏమైనా రెస్పాన్స్ ఇస్తారని చెప్పేసి అనుకున్నా, వాళ్ళు కూడా నో రెస్పాన్స్. అరే ఏంది సొసైటీలో ఎందుకు ఇట్లా నడుస్తుంది అని చెప్పేసి అనుకున్నా. ఏం నేర్చుకున్నారు ఇవన్నీ చూసుంటారు? ఇవన్నీ చూసి ఏం నేర్చుకున్నా అంటే పెద్ద మోసగాలని చెప్పి నేర్చుకున్నా. ఎవరు? అందరూ అవసరానికి వాడుకుంటారు. ఏదైనా ఆపద వచ్చింది అనుకో చేసి ఆపుతారు, ఆపద అయిపోయింది అనుకో నువ్వు ఓనిరా నేను ఓనిరా, అంతే. ఇది అందరూ అదే పాలసీలో బ్రతుకుతుంటారు కదా, మీరు అలా కాదంటారా? నేను అలా కాదు, నాకు కొంచెం జాలిగా ఉండా. సో ఎవరైనా వచ్చి అడిగారు అనుకో చేద్దామని చెప్పేసి అనుకుంటా నేను, కానీ అట్లా లేదు బయట. ఇప్పుడు హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉన్నాడు, సో ఆయనకి డబ్బు కావాలనుకున్నాడు అనుకో హెల్ప్ చేయి అని చెప్పేసి అడుగుతాడు. అది మంచిగా అయింది అనుకో నువ్వు ఓన్వి అని చెప్పేసి గుర్తుకుంటాం మనం. అప్పుడు అట్లా ఉంది సొసైటీలో అనుకున్నా. ఎందుకు జనాలని మార్చలేము, అందుకే అదర్ కంట్రీస్ అంతా ఎదుగుతున్నాయి, మన కంట్రీ అంతకే ఇంత కొంచెం డౌన్ అవుతుంది. ఈ కొత్త టెక్నాలజీ ఏం లేదు, మన మైండ్ ఇట్లా ఉంది కాబట్టి ఒకరి మీద కుళ్ళు పడడు, ఒకడు అది వీని ఎందుకు మనం హైలైట్ చేయాలి, అది ఎందుకు చేయాలి. పెద్ద ఇప్పుడు టాలీవుడ్లో అది ఇప్పుడు హిందీ ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకో ఒక్కొక్కరు చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళకి. సో మన దగ్గర కూడా అట్లా సపోర్ట్ చేస్తే మనం కూడా ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాడు కూడా మంచి ఒక పొజిషన్లో ఉంటాడు, ఎందుకంటే ఆ టాలెంట్ బాగుంటుంది. సో ఆ టాలెంట్కి సపోర్ట్ చేయాలి, కానీ వీళ్ళు అట్లా కాదు కదా. ఎట్లా అంటే ఎందుకు కొట్టాలి వీనికి ఫాలో, అమ్మో నేను చీప్ అయిపోతా. ఏంటి మీకున్న టాలెంట్ ఏంటి? నా టాలెంట్ అందరికి తెలుసు కదా. నేను కొత్తగా నేను చాలా చేసిన, ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా అట్లా చేసిర్రా. ఏంటి టాలెంట్ ఏంటంటే మీరు బొమ్మలు వేస్తారా, లేకపోతే పాటలు పాడతారా, లేకపోతే డాన్స్ చేస్తారా, యాక్టింగ్ చేస్తారా, ఏంటి మీ టాలెంట్? నాకు అలాంటి నాకు వద్దు కూడా. నేను డాన్స్ అంటే ఇష్టమే చేసిన, కానీ ఆ కంటెంట్ మీద ఆ కంటెంట్ చేయొద్దు, ఇదే వెళ్దాము, ఈ లెవెల్ వెళ్దాము, కొంచెం జనాలను ఇంకా చేంజ్ చేద్దాము చేసిన. ఇప్పుడు నేను ఒక హెల్పింగ్ చేసిన, సో అది చూసి వేరే వాళ్ళకన్నా హెల్ప్ చేస్తారని చెప్పేసి ఈ కాన్సెప్ట్ మీద చేసిన నేను. కానీ ఈ రోజులలో ఎవరు చేయరు. హెల్ప్ చేయడం మీ కంటెంటా? అదేనా మీ టాలెంట్? పక్కన వాళ్ళకి హెల్ప్ చేసేది మీ టాలెంట్? కంటెంట్ సరే. అది మనకి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అది సెకండరీ మ్యాటర్. సో మనమైతే చేసినాం, సో ఆమెకు యూజ్ వచ్చిందా, ఆమె మనల్ని గుర్తుపెట్టుకోదా తర్వాత విషయం మనకు అవసరం లేదు. హెల్ప్ చేసిన వాళ్ళు అందరూ గుర్తుంటారు. మనం చేసే విధానంలో ఉంటుంది హెల్ప్. ఎలా హెల్ప్ చేయాలి? రోడ్ల మీద డబ్బులు ఇసిరేస్తే కాదు. మీరు ఒక అనాథ శరణాలయంకి వెళ్ళి అక్కడ ఎవరికైనా ఒక బేబీని చదివించారనుకోండి, లైఫ్ టైం ఆమె నేను చదివిస్తా, ఆమె ఎంత చదువుకుంటే ఆమె నేను చదివిస్తా, ఆమెకు మీరు గుర్తుండరా? లైఫ్ లాంగ్ మీ పేరే చెప్పుకుంటుంది, నన్ను చదివించింది ఇట్స్ మీ పవర్ వంశీ అనే ఒక పర్సన్ చదివించారు నన్ను. అలా కాకుండా ఇలా చేసినా దీనివల్ల చేశాడు, లేకపోతే చేసేవాడు కాదు. పర్సనల్గా చేసిన నేను స్కూల్ ఫీజులు కట్టిన చిన్న పిల్లలకి. చాలా కొంతమంది ఉంటారు కదా చాలా మిడిల్ క్లాస్లో, సో మనం కూడా అదే పొజిషన్ వచ్చినాము, అది ఒకటి గుర్తుపెట్టుకొని చాలా మందికి చేసిన, కానీ ఆ వీడియోస్ అప్లోడ్ చేయలే ఎందుకంటే వాళ్ళు వద్దన్నారు. మంచి పని. అలాంటివి మంచి పనులు అంటే అలాంటివి చేసి మీరు అది గుర్తుపెట్టుకున్నారనుకో, వాళ్ళు మీరు వీడియోలో చెప్పకపోయినా ఫ్యూచర్లో గుర్తుపెట్టుకుంటారు, ఇలా చేశారు నాకు అని చెప్పేసి. అలాంటిది మంచి పనులు. సో నేను ఇందాక అడుగుతున్నా, ఇంటర్ నుంచి ఎందుకు చదువుకోలేదు మీరు? ఎవరు ఆపేశారు? మీ నాన్నగారు చదవద్దమ్మా నువ్వు పని చేయమన్నారా? లేదు, చదువుకోమన్నారు. నాకు కూడా స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేకుండే. ఎందుకు అప్పటి నుంచే మీకు టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉండిందా? లేదు, నాకు దానిలో మీద ఇంట్రెస్ట్. అప్పుడు మరి నేను స్టార్ట్ చేసి ఒక 3 years ఏమో అవుతుంది అనుకోండి ఇన్స్టాగ్రామ్. దాని తర్వాత యూట్యూబ్. ఇన్స్టాగా పెట్టిన తర్వాత 3 months తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసిన. మరి ఎందుకు ఆపేశారు చదువు అసలు? వన్ రీజన్ ఏంటి? మీరు రీజన్ ఏంటంటే నాకు ఫ్రెండ్స్ సైడ్ తిరగడం ఎక్కువ, దాని తర్వాత స్టడీస్ మీద ఫోకస్ లేదు, ఏం లేదు. తిరిగినామా, ఎంజాయ్ చేసినామా, వచ్చినామా. ఇక కొన్ని రోజుల తర్వాత అర్థమైంది ఇది కాదు మన లైఫ్.
ఏమొస్తుంది తిరిగితే, మనకు ఒక 1 రూపీ వస్తుందా తిరిగితే, ఏం రావట్లేదు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ పిలుస్తారు బయటికి పోదాం ఆడికి పోదాం, తిరుగుడే ఉంటుంది, ఏముండదు ఆడ సంపాదించేది. ఓ పనికి పోయేటోని కూడా మన చెడగొడతారు వీళ్ళు, దారా ఆటు పోదాం రా, అది చేద్దాం రా. ఫ్రెండ్స్ దగ్గర చెడ్డ పనులు ఎక్కువ నేర్చుకుంటాం, మంచి పనులు నేర్చుకోం. అందుకని అవి కూడా వద్దనుకున్నారు. ఈ అమ్మాయిని లవ్ చేద్దామా, ఈ అమ్మాయిని గెలుద్దామా, లేకపోతే చెడ్డ అలవాట్లు కూడా నేర్చుకుంటాం వాళ్ళ దగ్గర. ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు? ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకుంటాం మనం, చెడిపోతాం ఆడించని. దాని తర్వాత మనం అర్థం చేసుకుంటే మారితే మంచిగా ఉంటుంది. మనం అర్థం చేసుకోకుండా అట్లనే ఉన్నాం అనుకో, తీరా లాస్ట్కి ఏముండదు ఆడ మిలుగుతానికి. ఇక మనం చచ్చినప్పుడు కూడా ఈడేం సాధించిండని దీని గురించి ఏడవాలి అని చెప్పి. మీ పొజిషన్ అలానే ఉందా? లేదు, ఇప్పుడు నా పొజిషన్ కొంచెం మంచిగా ఉంది. సో నేను పోయినా కూడా మంచిగానే, ఒక 4 వస్తారు. ఆ పొజిషన్ ఉన్నాను, చాలీ కాదు. సో ఇదొకటే మెసేజ్ చేయగలుగుతాం, లైఫ్లో అందరు సక్సెస్ అవ్వాలి, కానీ ఈ చెడ్డ పనులు చేసుకుంటూ, ఇప్పుడు ఫ్రెండ్స్ చెడగొడతారని చెప్పను, కానీ వాళ్ళ దగ్గర తిరిగితే మనం చెడిపోతామని చెప్పి ఒక చెప్తా. చెడగొట్టినోడు మంచిగా ఉంటాడు, కానీ చెడిపోయినోడు మంచిగా ఉంటాడు. చెడగొట్టినోడు మంచిగా ఉంటాడు, చెడిపోయినోడు మంచిగా ఉంటాడు. వాడు ఇంకా ఏదైనా చేయాలి, నెక్స్ట్ ఏదైనా చెడ్డ పని చేయాలి, ఈ లైన్లోనే పోతాడు. ఈ ఫ్యామిలీ ఉంది నాకు, ఈ ఫ్యామిలీకి ఇట్లా చూసుకోవాలి, కష్టపడాలి, నా ఫ్యామిలీని ఒక పొజిషన్లో పెట్టాలి, అవి ఏమి ఉండవు. ఇదా ఇట్లనే ఇట్లనే ట్రావెల్ చేయాలి ఈ లైన్లో. మీ మమ్మీ డాడీ ఎప్పుడు తిట్టలేదా మిమ్మల్ని? అంటే మీ మీద కేసులు అయితే, లేకపోతే వీడియోలో గొడవలు చేస్తున్నారు, రచ్చ అవుతుంది? మా మమ్మీ వాళ్ళకి నేనేందో నాకు తెలుసు, మా మమ్మీ వాళ్ళకి తెలుసు, బయట చూసేటోళ్ళకి తెలియదు కదా. నా కొడుకు ఏం తప్పు చేయలేదని మా అమ్మకి తెలుసు, మా డాడీకి తెలుసు. వాళ్ళు ఎందుకు తిడతారు నన్ను? ఒక మాట, తప్పులేం చేయలేదా? తప్పులు ఏం చేయలేదు కాబట్టి నన్ను ఏం తిట్టలేదు. తప్పులు చేస్తుంటే మా అమ్మ నన్ను తిట్టేది, లేకపోతే అసలుకి మా అమ్మ పిఎస్కి వచ్చే అవసరం కూడా ఉండదు. తప్పు చేస్తుంటే మా అమ్మ పిఎస్ కూడా రాదు. అట్లాంటి మా మమ్మీ పిఎస్కి వచ్చి రోడ్డు మీద ఉండి ఒక 3 days దాకా రోడ్డు మీద ఉంది, పిఎస్ ముంగట. ఎందుకు? ఇంటికి కూడా వెళ్ళలే, మిమ్మల్ని బయట తీసుకురావడానికి. నేను ఎవరిని చంపలేదు కూడా, ఏం చేయలేదు కూడా, కానీ ఎందుకు అంతగానం చేసారో నాకు అర్థం కాలేదు. దాని అట్లనే ఉంది. ఇంకా జరుగుతున్నాయి అవి? ఏం లేదు, ఇప్పుడు కొంచెం మంచిగా ఉన్నా. అయిపోయినాయి ఆ కేసులన్నీ? అయిపోయినాయి, ఇప్పుడు ఏం లేవు. అప్పుడు 2 years క్రితమో 3 years